గిర్రా ఇగో హేడే పడుతుంది అసలు మనం ఏం ఫ్రెండ్స్, నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం. ప్రస్తుతం మనం 2025 ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి ఛత్తీస్గఢ్ జాతర, ఇది అమ్మవారి జాతర. ఇది రామారం అంటే సుకుమాకు సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ప్రధాన రహదారి, మన జగదల్పూర్ భద్రాచలం ప్రధాన రహదారి మీద మనకైతే ఈ జాతర జరుగుతూ ఉంది. ఇక్కడ ఆదివాసీ జాతరగా ఈ పేరైతే ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే పూర్తిగా 80% ఆదివాసీ జనాభా ఇక్కడ ఉన్నటువంటి జనాభా మనందరికీ తెలిసిందే. ఈ జనాభా అంటే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఈ జాతరలో వాళ్ళ నృత్యాలు, రకరకాల నృత్యాలు, దేవరలు అంటే శివసత్తులు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూడనటువంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీ సాంప్రదాయాలకు భిన్నంగా ఇక్కడ మన జాతరలో రకరకాలుగా మన ఆదివాసీల నృత్యాలు, లేదనుకుంటే మొక్కులు చెల్లించేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా మనం ఈ రామారం జాతరలో చూడొచ్చు. మీడియా ప్లీజ్.
రామ్ రామ్ అక్కడ ఇచ్చాడు అది కొట్టేది తప్ప బాగా సౌండ్ వస్తుంది బయటకి అవకాశం ఉంటే అట్లా ఏమైనా వస్తుందో చూడు ఒకసారి. ఆ ఫోన్ జాగ్రత్త. ఆకలి అవుతుంది అన్నాడు, దేవులోనే ఉందిలే. ఆకలి అవుతుంది అన్న అన్నాడు. బాగా ఏదో తిందామా అంటే అవసరం లేదు, అక్కడ ఉంటుంది బాగా తీసుకెళ్ళాడు కళ్ళు. पत्रकार है, थोड़ा परमिशन दे दो. పత్రికార్ అమ్మవారిని కూడా కొద్దిగా అట్లా తీయ అంతే, ఎమ్మటే తక్కువని. కరెక్ట్గా వచ్చేటట్టు చూడకపోయినా అమ్మవారిని. ఏం దేవుడు ఇప్పుడు? ఇది అమ్మవారేగా? అమ్మవారే.
అడుగు ఒకసారి. మేడం దేవిక నమ్మకాయ चिटमिटीन माता चिटमिटीन माता చిట్పిటీన్ మాత. సీట్ పిటిన్ మాట. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం సుకుమా దగ్గరలోని రామారం జాతరలో ఉన్నాం. రామారం జాతరలో అమ్మవారి ఆలయంలోనైతే మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది ప్రధాన ఆలయం అమ్మవారిది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు మనమైతే జాతర అంటాం, ఇక్కడైతే మేళా అని పిలుస్తూ ఉన్నారు. ఈ అమ్మవారి ఆలయంలో ఆదివాసీల సమూహం అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. పెద్ద మొత్తంలో ఆదివాసీలు అయితే ఇక్కడ పూర్తిగా వచ్చేసి ఆదివాసీలు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటా ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇది ఆదివాసీ జాతర, ఆదివాసీ సమ్మేళనంగా ఈ రామారం జాతరని చెప్పొచ్చు మనం. ఇక్కడ మరి ఆదివాసీలు నృత్యం చేసేటువంటి పద్ధతి కావచ్చు, లేకపోతే వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలు కావచ్చు, వాళ్ళు వేషాధారణలు కావచ్చు, ప్రత్యేకంగా అన్నీ కూడా మనకు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఎంతో లీనమైపోయి మరి నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రధానాలయం. మనం అమ్మవారికి పూజలు చేసేటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడితే అయిపోయేది మనం. ప్రస్తుతం మనం ఈ రామారం జాతరలో ఉన్నటువంటి ఇక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి దేవర్లు పడుతూ ఉన్నటువంటి ఆదివాసీ మహిళల్ని, పురుషుల్ని చూడొచ్చు. వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వేషధరణ కూడా కలిగి ఉండడం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ పక్కనేమో మనకు డోలీలు కూడా సపరేట్గా మన తుడుమాతతో ఉన్నటువంటి డోలీలని ఒక వేదిక ఏర్పాటు చేశారు. దానికి తోడు ఇక్కడ అందరి చేతుల్లో కూడా నవలీకలతో పాటు ముళ్ళ తీగలు, లేదనుకుంటే తాళ్లతో కొట్టుకునేటువంటి దృశ్యాలు, ఎక్కడా కూడా పూనకాలు వచ్చి మనకు అంటే దేవుళ్ళలో లీనమైపోయి మరి వాళ్ళు నృత్యం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చాలా కఠినంగా ఉన్నాయన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి ఇంకా అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కొంత ఆదివాసీ సమాజంలో మనకి ఇట్లాంటి దేవర్లు పడేటువంటి శివశక్తులు కనిపిస్తున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా భిన్నంగా ఆదివాసీ తెగలు ఇంకా అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను ఇక్కడ మనకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు.
డ్యాన్స్ చేస్తా ఉన్నటువంటి మనం ఒక డ్యాన్స్ నృత్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ అద్భుతంగా గొడ్డలు చేతులు పట్టుకుని ఒకట యూనిఫామ్ లాగా వాళ్ళు చేస్తున్నటువంటి నృత్యాలను చూడవచ్చు మనం. గొడ్డలు ఇప్పుడు అడిపోయింది. ఎవరో చూడు మనోడు కెమెరాది
ఇలాంటి డ్రెస్సులు కుట్టించారు అందరూ. అందరూ అవును మనకెళ్ళి వచ్చే దర్శనం అయ్యాక డ్రెస్ వేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు మహిళా వస్త్రధారణలు కాపాడుతూ ఉన్నారు. అందరూ కూడా జాకెట్లు లంగాలు ధరించి మనకు కనబడతా ఉన్నటువంటి ఇక్కడ నృత్యాన్ని చూడొచ్చు. మన దగ్గర ఏది మన భవానీ మాల వేస్తే మన దగ్గర వాళ్ళు ఎలాగా చీరలు కట్టి బొట్టు గాజులు పెట్టి కనిపిస్తారో ఇక్కడ కూడా సేమ్ టు ఒక ఫోటో తీద్దురా. ఇక్కడ చూడు తొందరగా వాయిస్ నాకు వాయిస్ రాలేదు ఇందాక. వాయిస్ ఇద్దామా? ఇదే మనకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కోలాటం పద్ధతే కానీ ఇక్కడ వీళ్ళకు ప్రత్యేకంగా వేషధారణ కొంచెం మార్పు ఉందన్నమాట. ఏదైతే ఆదివాసీలకు సంబంధించినటువంటి పూసల దండలు మెడలేసుకొని నెమలి పించాలు పెట్టుకొని తర్వాత తలభాగాలు చుట్టుకొని ఆ ధోతీలు కట్టుకొని ఎగురుతూ ఉన్నటువంటి ఆ కోలాటం ఆడుతూ ఉన్నటువంటి పద్ధతిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తంగా ఆదివాసీ సంస్కృతి ఈ రామారం జాతరలో పొట్టొచ్చిగా కనబడుతూ ఉంది. చెల్లిని తీసుకొని తింటే కుడుతుంది తెలుసా? పడక రాపోయినావు మరి. నేను ఆదివాసీ జీవన విధానంలో చేస్తాను. आ जाओ बढ़िया बढ़िया मिलेगा। 100 का एक आओ कुत्ता ले जाओ 50 डोगी मन ले जाओ। బట్టలు వేసిండు. పోయేటోళ్ళు తక్కువ వచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే త్వరగారంట నిన్నంతానే మోసేది. మళ్ళీ పొద్దున్న ఎట్లా లేచిపోయినాను.
కోళ్ళు మేకపోతులు మనం అంటే రామారం మేళ పక్కనే అమ్మవారి టెంపుల్ కానుకొని మనకు రాక్ గార్డెన్ అని చెప్పేసి ఒకటి రాసింది. రియల్గా రాక్ గార్డెన్ అంటే ఎక్కడైనా మనం గ్రీన్ గార్డెన్ చూస్తాం, లేకపోతే ఫ్లవర్ గార్డెన్ చూస్తాం, కానీ రాక్ గార్డెన్ ఏంటబ్బా అనేసి అనుమానం వచ్చింది. రాళ్ళతోటి ఏం గార్డెన్ ఉంటుందని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఈ రాక్ గార్డెన్ అనేటువంటి దానికి పేరు పెట్టడంలో తప్పేం లేదనిపించింది. ఎందుకంటే రకరకాలుగా ఒకే రాయి మీద చెక్కినటువంటి వేణుగులు కావచ్చు, లేకపోతే ఏనుగులతో పాటు ఇంకా వేరే వేరే కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూద్దాం. అదే అది చూద్దాం. ఇట్లా పోదాం. ఇప్పుడు మనకి పిల్లలకి ఎమోజీలు చూపిస్తారు, ఐడియా ఉందా? పడిపోయింది దాన్ని. అసలు రాయేనా లేకపోతే ఇది ఎట్లా నాకేం అర్థం కావట్లేదు కొంచెం. రాయే అవును. అంటే పూర్తి రాయిగా అన్నట్టుంది. ఇక్కడ అతుకులు కూడా ఉన్నాయిగా పూర్తిగా. అంటే ఒక మేరకు కొంత రాయితో పాటుగా కొంచెం డొల్ల కనపడతా ఉంది. ఇలా కొడితే అది మనం పూర్తిగా రాయిని ఉన్నట్టే ఉందిలే, కానీ రాయి అయితే కనట్టుంది. ఇది రాక్ పార్క్ లేకపోతే గార్డెన్ అన్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళంతా తయారు చేసినట్టున్నారు. మనకు అక్కడక్కడ అతుకులు కనపడతా ఉన్నాయి. ఎవరైనా దూరంగా నుండి చూస్తే మాత్రం తప్పకుండా ఇది పూర్తిగా రాతితోటి ఉన్నట్టే ఉంది. ఇది రాతి గుహలాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇది మనం గుహలోకి పోతా ఉన్నాం ప్రస్తుతం. ఈ రాతి గుహ రియల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇదంతా కూడా. ఇది ఒరిజినల్ రాయి ఉన్నట్టుంది, ఇది కాదు. ఇది రాయే బసీర్ మళ్ళీ, ఇది రాయే, ఇది ఒరిజినల్ రాయి. ఇది మనకు ఛత్తీస్గఢ్ అడవులకు ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతం, అడవులు ఎక్కువ ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా అంటే చూడడానికైతే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్రాంతం రామారం గుట్ట మీద ఉన్నాం. ఇది జాంబవంతుడి గుట్ట, జాంబవంతుడి గుహగా పిలుస్తూ ఉన్నారు దీన్ని. అయితే మీరు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మొత్తం కూడా ఫారెస్ట్ కనపడతా ఉంది, హిల్స్ ఏరియా కనపడతా ఉంది. కాకపోతే ఇక్కడ చూడడానికి దట్టమైన అడవిలాగా ఉన్నప్పటికీ కూడా కింద మొత్తం వ్యవసాయమే. అంటే ఛత్తీస్గఢ్లో వ్యవసాయం ఎట్లుంటుందని అంటే ఆదివాసీల వ్యవసాయం చెట్ల కిందనే. ఇప్ప చెట్లను నరకరు, తునికి చెట్లను నరకరు, ఈత చెట్లను నరకరు, తాడి చెట్లను నరకరు. అట్లా మనకు చూస్తే ఆ మధ్యలో ఖాళీలన్నీ వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా. చూడడానికి మాత్రం మొత్తం ఇది ఒక పెద్ద అడవిలాగా, కాకులతో కారడవిలాగా కనపడతా ఉంది. ఒక్క గుట్టల్లో మాత్రమే మనోళ్ళు వ్యవసాయం చేయరు ఆదివాసీలలో. మళ్ళీ కొండరెడ్లు వాళ్ళంతా కొండల మీద వ్యవసాయం. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఏవైనా గోండు కానీ, కోయ కానీ, దొరలు కానీ ఎవరైనా కూడా గుట్టల మీద వ్యవసాయం చేసేటువంటి పద్ధతి లేదు. కేవలం ఇది కింద వ్యవసాయం చేసేది కాబట్టి గుట్టలు మొత్తం అడవితో ఉన్నాయి. కింద కూడా అడవిలాగా ఉన్నప్పటికీ కూడా అది సాగు భూమిగానే మనం పరిగణించాలి.
అందరూ కూడా చిన్న పెద్ద పిల్ల పాప అందరూ వచ్చేసి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలాగా వాళ్ళ నృత్యాలు, వాళ్ళ వేషాధరణ అన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మన ప్రాంతంలో కనిపించేటువంటి వాయిద్య పరికరాలకు ఛత్తీస్గఢ్ ఆదివాసీలు వాయించే పరికరాలకు మనకు భిన్నత్వం కనపడతా ఉంది. తుడుములాగా ఉన్నటువంటి ఈ పరికరాలతోటి వినసొంపుగా ఒక లయబద్ధంగా 2 చిర్రలతోటి వాయించేటువంటి పద్ధతి ఒకటి కనపడతా ఉంది. దాని పక్కనే ఇంకొక చిన్న పరికరం అంటే డ్రమ్ లాంటిది ఇంకొకటి ఉందన్నమాట. ఈ రకంగా మొత్తం చూస్తే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆలయాల్లో, మేళాల్లో లయబద్ధంగా ఇక్కడ వాయించేటువంటి వాయింపుకు తగ్గట్టుగా మనకు ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు దేవరలు పడతా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా హెడ్ క్వార్టర్కి సమీపంలో రామారం దగ్గర జరుగుతున్న చిట్పిటి మాత మేళాకు సంబంధించినటువంటి విశేషాలు. ఇది పూర్తిగా జాతర అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ జెండాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి క్రమాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ఆదివాసీ జాతర. ప్రతి ఏడాది ఫిబ్రవరి మాసంలో వస్తుందని చెప్పి ఇక్కడ స్థానికులు మనకు చెప్పారు. ఈ జాతర ఇప్పటివరకు మీరు చూశారు. ఇది ఫ్రెండ్స్ చిట్పిటి మాతకు సంబంధించినటువంటి రామారం జాతర విశేషాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇక పోదా వెళ్ళిపోదాం అంటే